శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే కొన్ని వ్యాఖ్యలు బత్తాయిలు అని పొద్దుగుకులు వాడటము, అలానే అసలు భగవద్గీత తెలియదు, ధర్మ ప్రచారం తెలియదు పాపం. వాళ్ళకి. పోనీ నేనేమంటా అండి, పోన్లే నన్ను అంటే అన్నాడు, నా కోరిక చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఈ గుళ్ళో లేదు ఏదో గుళ్ళో భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలమ్మా. రోజుకి 2 అనుకో, ఎన్నాళ్ళకి అయిపోద్ది? సంవత్సరం 350 రోజులు, 350 ఇంటూ 350 700 నాన్న. ఓకేనా? సో 365 రోజులు, కొన్ని రోజులు తీసేసిన 350 రోజులకి భగవద్గీత ఇతను రోజు 2 శ్లోకాలు ఇతను గంట సేపు చెప్పాలి. నేను కూర్చుని వింటా. ఏడు అర్థమవుతుందా? సంవత్సరం పాటు నువ్వు చెప్పిన వ్యక్తి భారతదేశంలో గుళ్ళో కూర్చుని 2 శ్లోకాలు అతను చెప్తే నేను వింటా. ఇప్పుడు మీకు స్కూటీ డ్రైవింగ్ రాదు అని నేను కామెంట్ ఎప్పుడు చేయాలి? నాకు వచ్చి మీకు రాకపోతే కదా. కదా, భగవద్గీతలో 2వ అధ్యాయంలో 13వ శ్లోకం నా ఫస్ట్ లెక్చర్. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఏమిటి దీని అర్థం? నేను చెప్తాను. 2వ అధ్యాయము 13వ శ్లోకం, నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్పాను. అర్థం ఏమిటి? ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించిన తర్వాత బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలాగో చావు అనేది కూడా ఒక మార్పు. ఈ మార్పుని స్వీకరిస్తాడే అతన్ని ధీరుడు అంటారు. ధీరస్తత్ర నముహ్యతి. హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఏ చేంజ్ ఈజ్ కాల్డ్ ధీర అంటారు కృష్ణుడు. కాబట్టి అటువంటి ధీరుడుగా ఇతను కూడా మారాలని నేను కోరుకుంటాను. ఇతనికి భయం లేదు కాబట్టి అతని సొంత దేశానికి, మాతృదేశానికి మనం పిలుస్తున్నాం. నెంబర్ 1, త్వరలో అతను భారతదేశానికి రావాలి. వీఆర్ ఆల్ వెల్కమ్. నెంబర్ 1. 2వది, అతను భగవద్గీత మీద లెక్చర్ ఇవ్వాలి. పరిపూర్ణ శాకాహారిగా ఉండి భగవద్గీతలో చెప్పిన 9వ అధ్యాయం 26వ శ్లోకం ఏంటిది? భగవద్గీత నాకు రాదు కానీ ఎలా చెప్తాను మరి? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. పత్రమైనను, ఫలమైనను, పుష్పమైనను, లేక జలమైనను ప్రేమతో భక్తితో అర్పిస్తే నేను స్వీకరిస్తాను అన్నాడు. కాబట్టి కృష్ణునికి నివేదించి రోజు అటువంటి ప్రసాదాన్ని మాత్రమే తింటూ సంవత్సరం పాటు భారతదేశంలో ఏదైనా ఒక ఆలయంలో అతను లెక్చర్ ఇవ్వాలి, భగవద్గీత లెక్చరు. మనం అందరం కూర్చుని వినాలి. నేను రెడీ. ఎంతమంది రెడీయో కామెంట్లో పెట్టండి. అలాగే మీరు ఇంకో ప్రశ్న అడిగారు, బత్తాయి అని. బత్తాయి అనే అతను కానీ ఇంకెవరైనా అనడానికి కారణం ఏంటంటే, ఆరెంజ్ సాంతరా ఉంది కదా, దాని కలర్ ఏంటి? కాషాయం. సో కాషాయాన్ని అనుసరించే వాళ్ళని కామెంట్ చేస్తున్నాడు. ఎందువలన? అతను క్రిస్టియన్ కాబట్టి. ఇప్పుడు మీరు ఇష్టపడే, మీరు పాటించే వస్తువునో వ్యక్తినో మీరు అవమానించరుగా. కాషాయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు హిందువు కాదు అని అర్థం. అఫ్కోర్స్ హిందువులకే పుట్టావనుకో. ఇప్పుడు కలవరి సతీష్ ఎవరు పుట్టాడు? హిందువులకేగా. అనిల్ ఎవరో పుట్టాడు? హిందువులకేగా. సాంబశివరావు పాస్టర్ ఎవరు పుట్టాడు? హిందువులకేగా. విపి రెడ్డి ఎవరు పుట్టాడు? హిందువులకేగా. ఇప్పుడు ఒక హిందువుగా నేను గుళ్ళో కూర్చుని నేను చెప్పగలను, పనికిమాల క్రైస్తవానికి నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. నా పూర్వీకులంతా గొప్పోళ్ళు. వీ డోంట్ హ్యావ్ ఎనీ బిబ్లిక్ రూట్స్. నేను చెప్పగలను గర్వంగా. ఎవరినన్నా క్రిస్టియన్ అనేవాడిని చెప్పండి. తన మూలాలు హిందుత్వంలో లేవు అని చెప్పండి ఎవరినన్నా. బొగడా బైబిల్లో పేర్లు మాకు అక్కర్లేదు. మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ గర్వంగా చెప్పగలను. ఎవడైనా వాళ్ళ అమ్మ నాన్న పేరు వాటి నమ్మిన గ్రంథంలో చూపిస్తే వాడికి మా ఇంట్లో అన్నం పెడతా, వస్తాడేమో రమ్మని చెప్పండి, నేను వడ్డిస్తా. అది ఎవడు రాడు. ఎందుకంటే నీతి లేని జాతి కాబట్టి. ఇదే విషయం పైన మీరు ఒకరితో మాట్లాడాలన్నారు గురుగారు. అయ్యో సూపర్, అసలు నువ్వు మామూలు బలిదానమ్మా. పేరే కన్ఫ్యూజ్ పాపి. ఏం పేర్రా? సో మామూలుగా విదేశీ పాపి,
పిచ్చి పాపి, వెర్రి పాపి, ఇలా రకరకాలు ఉంటాయి. ఇది మాత్రం కన్ఫ్యూజ్డ్ పాపి, కన్ఫ్యూజ్ పాపి. ఇతను మెసేజ్ల్లో అమ్మ మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఇతను ఏంటో అసలు అది మరి బైబిల్ ఎక్కితే అలా తయారవుతారో ఏంటో తెలియదు. ఇగో చూడమ్మా, ఇందులో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్, ఐ థింక్ యూ షుడ్ వాచ్ ద వీడియోస్ ఆఫ్ బిల్లీ గ్రాహం సార్. అతను ఓకే అండ్ ప్లీజ్ నో దిస్, లార్డ్ బుష్ బుష్ సేవ్డ్ మై లైఫ్. రెడ్డి మిస్ అయిపోతున్నాను. ఓకే, బిలీవర్స్ సార్ రీసరెక్టెడ్ ఏదో పెట్టాడు. ఇంకా ఏదో ఆ జోక్స్ అన్ని కంటిన్యూ చేశాడు. జీసస్ లివ్డ్ ఏ సిన్లెస్ లైఫ్ అంట. అసలు అతను జీవించి కనబడిందే 3 ఏళ్ళరా. 3 ఏళ్ళలో ఒక వ్యక్తిని ఏం చేస్తారు నువ్వు? పుట్టుగా గ్యారెంటీ లేదు, ఎవడు పుట్టాడు తెలదు. అక్కడే పాపం నెంబర్ 1. నెంబర్ 2, అసలు మనోడు తుప్పల్లో ఎక్కడ తిరిగాడో తెలదు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు తర్వాత 3 ఏళ్ళు ఏదో బయట కనపడ్డాడు. మళ్ళీ వాళ్ళకి మండేలా చేశాడు, నేనే రాజుని అన్నాడు, తీసుకెళ్ళి వేసేసారు. సో ఇంక ఈ పిచ్చికి అంతు లేదు. అన్నిటికంటే జోక్ ఏంటంటే ఇతను అమ్మ ఏదో ఫోటో పెట్టాడమ్మా, పెట్టి ఐ లవ్ హర్, ఐ వాంట్ ఏ బ్రిటిష్ మదర్. మరి దోకు వాడికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ షీ రిజెక్ట్స్ జీసస్ క్రైస్ట్ దెన్ ఐ విల్ ఆల్సో రిజెక్ట్ హర్. ఎవరో నన్ను ఒక బ్రిటిష్ ఆవిడని ఈవిడ మదర్గా అనుకుంటున్నాడు. మరి వీళ్ళమ్మ నేను అన్నాను చచ్చిపోనాను, అప్పుడు వాళ్ళకి పుడిదిగానన్నా. అబ్బే క్రైస్తవంలో రీఇన్కార్నేషన్ లేదు, అదే ఇంకో భర్త లేదంటాడు. మరి ఇప్పుడు ఆల్రెడీ అమ్మ నాన్న ఏమైపోవాలి? వాళ్ళ నాన్న పేరు గిరిధర్, అది కూడా అడిగాను నేను. అన్నీ అడిగాను. ఇంక ఇంకా అది మనం పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అంటాం కదా. చూడు ఇంకా మూర్ఖత్వం. ఆల్ హిందూ గాడ్స్ డైడ్, పీస్ గాడ్ ఒక్కడే నిజమైనవాడు అని సోది. ఇక మళ్ళీ అదే ఫోటో పెట్టాడు. మీ అమ్మ నాన్న పేరు చెప్పన్నా. మై మదర్ నేమ్ ఈజ్ సాయి సుధా, మై డాడ్స్ నేమ్ ఈజ్ లేట్ కే గిరిధర్, బట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ బికాజ్ ఐ హ్యావ్ టేకెన్ బాప్టిజం అని పెట్టాడు. సో మరి ఈ సుధగారును ఈ గిరిధర్ గారు ఎక్కడికి వెళ్తారు అన్నాను. ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వలేగా, అంతే అన్నాడు. సరిపోయింది. ఇతను ఫోటో పెడదాం, చూపిద్దాం. ఎందుకు ఫోటో వద్దులే, నువ్వు చూడు, ఆనందించు. హౌ ఐ లుక్ అని పెట్టాడు రా, చూస్తా. అది మెంటల్గా దిగజారిన వాళ్ళే తమను తాము గొర్రెలు అని చెప్పుకుంటారు. మొన్న అప్డేట్ చూడలేదమ్మా నువ్వు? గొర్రెలు అయిపోయింది అన్న, గాడిదలు అంటే గాడిదల పాట కూడా వచ్చింది, తెలియదా నీకు? సరే వాళ్ళ పాట చూడు. ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఏంటంటే చూడండి, ఇది ఇగో ఇది పెట్టాడు. పెట్టి కొంచెం తాగితే పర్లేదు అంటున్నాడు. సరే డివైన్ లేదు, ఓన్లీ వైను. దాని కింద చాటింగ్, ది 3 of us విల్ మేక్ ఏ గ్రేట్ ఫ్యామిలీ. ఎవరు? మీరు వినలేదు అసలు. బ్రిటిష్ మదరు, అమెరికన్ ఫాదర్ కావాలంట. వాడికి వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, కొకను కొట్టినట్టు కొట్టించుకున్నాడు. ఈడు సరే. నెక్స్ట్, నౌ ఐ ఆల్సో హ్యావ్ ద ఫ్రీడమ్ టు డ్రింక్ ఆల్కహాల్, నథింగ్ రాంగ్ ఇన్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఇఫ్ నాట్ ఇన్ దిస్ లైఫ్, ఇన్ విచ్ లైఫ్ ఐ విల్ ఎంజాయ్. మీకు అర్థమైందా? ఎంతో చిన్నది జీవితం, అది సాంగ్ ఇక్కడ. ఓకే, మీరు ప్లే చేసుకోండి అంతే అమ్మా. దట్స్ వై ఐ డ్రింక్ ఆల్కహాల్. సో తప్పేమన్నా ఉందా అతనిది? ఎందుకంటే ప్రపంచంలో ఈ వైను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలని గొర్రెలువే, తాగుబోతు మాత్రం. అంతెందుకు, మనోడు ఉన్నాడు కదా పీసుబాబు, వాళ్ళ అమ్మతో ఎక్కడో పెళ్ళికి వెళ్ళాడు, అక్కడ మందు అయిపోయింది. బాబు కలపరా తొట్టి నిండా దాక్షసారా, తెలదా మీకు? తెలదా? అక్కడ అయిపోయిందంట, మనోడికి వెళ్ళిపోయాడు తొట్టి నిండా. తెలదా నీకు? ఫస్ట్ అసలు ఆల్కహాల్ తయారీ మనోడు, ఫౌండర్ ఆఫ్ ఆల్కహాల్ కంపెనీ, పీసుబాబు ఆల్కహాల్ కంపెనీ. సరే, ఇంక చూడు కింద కామెంట్లో వచ్చేస్తారు, ఆడి పేరు లేని వాళ్ళు అందరూ, పేరు చెప్పుకునే వాళ్ళు అందరూ వచ్చి నన్ను దిగేయడమే. సో నేను అప్పుడు ఇతని పేరు మార్చాను.
ఏమని కన్ఫ్యూజ్ పాపి నుంచి తాగుబోతు పాపి. ఏ? ఇప్పుడు ఈ తాగుబోతు పాపి నుంచి ఈ కన్ఫ్యూజ్ పాపి నుంచి కొంత విందాం. ఎందుకంటే సినిమా అన్నాక కామెడీ ఉండాలి కాబట్టి కామెడీకి పీసే. అయ్యో ఏదో పోయేకాలం వచ్చిందా? 2 నెంబర్ ఉంది. ఈ కామెడీ మిస్ అయిపోతామేమో మనం. మనకు అదృష్టం ఉంది. ఏ మెట్ట మధ్యాహ్నం వేళ ఆల్కహాల్ పాపి. అయ్యో చూడమ్మా పిచ్చోడు ఎలా ఉన్నాడు, ఎలాగ అనుకుంటా చదువుకున్నాడే. ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు, గోర్లు అయిపోయాడు పాప. వాళ్ళ అమ్మ నాన్న వీడు ఆల్రెడీ ఇప్పుడు వేరే దేశం వాళ్ళు ఇద్దరిని అమ్మని నాన్న అనుకుంటున్నాడు. ఉన్న అమ్మ నాన్న వదిలేశాడు. అది అంతే ఉంచండి గురుగారు, లైన్ లో ఇంకంతే. తీసుకుందాం. ఇగో మళ్ళీ లైన్లోకి వస్తే మాట్లాడదాం. ఇగో గాడిద మీద పీసు బాబు వస్తాడంట. ఓ పీసు రాజు అన్నా నారాయణకృష్ణ. హలో హలో జై శ్రీరామ్. ఏంటి వినపట్ల? అమ్మ చెప్పు. అతను లైన్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. తీసుకుందాం గురుగారు. లైన్లోకి వచ్చాక ఎల్లయ్య అన్న వస్తుంది. చెప్పమ్మా చెప్పమ్మా.